ముందుకు వెళ్ళడానికి సిద్ధపరచబడదాం. దేవుని మాటలు మన హృదయంలో నాటబడడానికి సిద్ధపరచబడదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 34 వరకు ఉన్న వచన భాగాలు మనం చదువుకుందామండి ఒకసారి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. దేవుడి మాటలతో మనల్ని దర్శించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడదాం. ఆయన మనతో మాట్లాడాలని ఆశ మన హృదయంలో ఉంటే, నీ ప్రశ్నకు లేదంటే నీ పరిస్థితికి ఒక మంచి జవాబుని దేవుడి వాళ్ళని ఆశపడుతున్నాడు. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధిలోనికి అట్లా ఆయన వెళ్దాం. తల్ల ఉంచుకొని నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. నీవే నా శైలమై, నీవే నా శృంగమై, నా విజయానికే నీవు భుజబలమై. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. అనుక్షణమున శత్రువుకు ప్రత్యక్షమై నన్ను వెనుదీయనీయక వెనుతట్టినావు. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైన. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. నీవే నా వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. నీవే వెలుగువై, నీవే ఆలయమై, నా నిత్యత్వమునకు ఆద్యంతమై. అమరలోకాన శోతులతో
చూడగలనా నిన్ను వీడి క్షణమైన నీ ముఖము మనోహరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము. కృప కలిగిన తండ్రి గొప్ప దైవం మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీ ముఖము మనోహరమైనది, నీ సన్నిధిలో నీ పాదాలు అపరంజమయం ప్రభా. దేనిని మేము చూడటానికి ఇష్టపడుతూ అయా పరిశుద్ధాదివారపు ఆరాధనలలో మీ సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నామో వాటిని పొందగలిగే భక్తిని మాకు దయచేయండి. వాటిని అనుభవించగలిగే సామర్థ్యము కలిగిన విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించండి. అట్టి రీతిగా మీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించమని, నిలువబడిన నేను మీ సిలువ చాటున నన్ను నేను మరుగుపరుచుకుంటూ మీ మాటలు వినటానికి ఒక బూరగా నిలవబడ్డాను. మీరే మీ సిలువ చాటున మరుగుపరిచి మీ పాత్రగా వాడుకున్నామని యేసు నామములో ఇచ్చిన ఈ మాటలు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. And praise the Lord. Hallelujah. చదవబడినటువంటి వాక్య భాగము మత్తయి సువార్తలో ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు వారు చేసిన చివరి ప్రసంగం అది. చాలా మంచి ఉపమానాలు ఆ ప్రసంగంలో మనకు కనబడతాయి. అందులో తలాంతులను గురించి, 10 మంది బుద్ధి లేని బుద్ధి కలిగిన కన్యకలను గురించి ఎన్నో విషయాలు యేసుక్రీస్తు వారు చెబుతూ చివరిలో క్రీస్తు రాకడలో జరిగే ఒక చిన్న సందర్భాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. అక్కడ ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములను ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపు మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. హల్లెలూయా. ఈ మాటలు వినడానికి ఇష్టపడుతున్నటువంటి వారితో నేను ప్రేమతో మరొకసారి చెప్తున్నాను. చాలా శ్రేష్టమైన విలువైన సందేశాన్ని యేసుక్రీస్తు వారు చాలా ఈజీగా చెప్పడం మనం చూస్తున్నాం. ఈరోజు ఆ మాటలను వ్యాఖ్యానించాలి అంటే మనుషుల జ్ఞానము ఏమాత్రము సాటి అంటే చాలదు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాంటి విలువైన మాటలు. రాకడ అనేది ఈ లోకానికి సంభవించినప్పుడు ఆ రాకడలో జరిగేటటువంటి ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని ఆయన మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. ఆయన సింహాసనం మీద ఉన్నప్పుడు సమస్త మానవాళిని ఆయన కొరకు ఏర్పాటు చేయబడిన జనాంగాన్ని అక్కడికి తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ అవన్నీ ఒక మందగా కనబడుతూ ఉంటాయి. ఆ మందలో నుంచి గొర్రెలను మేకలైతే ఎలా వేరు చేస్తారో అలా గొర్రెలను మేకలను వేరు చేసినట్లుగా వేరుపరిచి కుడివైపు గొర్రెలను ఎడమవైపు మేకలను పెట్టి వాటికి తీర్పు తీరుస్తారట. తీర్పు తీర్చిన రోజు ఆయన చెప్పే మాట ఏంటంటే, గొర్రెల వైపు ఆయన చూసి, కుడివైపు ఉన్నవారిని ఆయన చూసి, కుడి భుజాన ఆనుకుని ఉన్నవారిని ఆయన చూసి అంటున్నాడు, ఏమని అంటున్నాడు అక్కడ, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. హల్లెలూయా. ఎవరితో ఈ మాట చెప్తున్నట్టు వాక్యం చెప్తుందండి? గొర్రెలతో చెప్తున్నట్టు కదా, మేకలతో కాదు, గొర్రెలతో. ఈరోజు క్రైస్తవ లోకం ఒక గొర్రెల మందగా పిలువబడడానికి కారణం ఈ మాటలే. అయితే ఈ మాటల్లో ఉన్న ఆంతర్యము లోకానికి అర్థం కాదు. ఈ మాటల్లో ఉన్న విలువైన విషయము ఈ లోకానికి అర్థం కాదు. లోకం ఏమంటుందంటే గొర్రెలు గొర్రెలు గొర్రెలని పిలిచిన వారు లేరండి. ఈ మధ్యకాలంలో చాలామంది పెద్ద పెద్ద వ్యాఖ్యానకర్తలు వారు ఇదే మాటతో క్రైస్తవులను పిలవటం నేను విన్నాను. తప్పేమీ లేదు. వారికి అర్థం కాక మాటను అలా అంటున్నారు.
ఎందుకు క్రైస్తవులను లేదంటే బైబిల్ యేసుక్రీస్తు వారు మనలను గొర్రెల మందలతో పోల్చారు అన్నది ఒక్క మాటలో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మేకలకు గొర్రెలకు ఒక ప్రత్యేకమైన సిద్ధాంతం ఉంటుందండి. మేకలు సిద్ధాంతం వేరు, గొర్రెల యొక్క సిద్ధాంతం వేరు. మేకలు కాపరితో వెళ్ళేటప్పుడు ముందొక కాపరి వెనుకొక కాపరి, మధ్యలో ఒక ఇద్దరు ముగ్గురు కాపర్లు ఉండాల్సిందే. ఎందుకంటే అవి కాపరిని వెంబడిస్తూ ఉన్నప్పటికీ దారిలో వాటికి ఏది కనబడితే అది అందుకోవటానికి ప్రయత్నం చేస్తాయి, ఏది కనబడితే అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాయి. అవి ఎత్తునున్న వాటిని కూడా ఏమంటారు, లాగా నిచ్చెన మీద ఎక్కినట్లుగా అందుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. కానీ గొర్రెలకు ఉన్నటువంటి ఒక పద్ధతి ఏంటో తెలుసా? గొర్రెల కాపరి ముందు వెనుక ఉంటే చాలు. కాపరిని ఏ గొర్రె అయితే వెంబడిస్తుందో ఆ గొర్రె వెంబడి మిగిలిన గొర్రెలు తలదించుకుని వెళ్తాయి. వాటికి అటు ఇటు ఏం కనబడినా అటు ఇటు వెళ్ళవండి. పై వాటి కోసం అస్సలు ఎదురు చూడవు. కనబడిన దగ్గరికి వెళ్ళాలి అనే ఆశ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఖచ్చితంగా అవి కాపరిని వెంబడించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ అనుభవాన్ని ఎందుకు క్రీస్తు వారు ప్రకటించారంటే, మనందరము అలాంటి సాధువైన క్రీస్తును ఏక మనసుతో వెంబడించేవారిగా ఉండాలి అని ఒక సాదృశ్యాన్ని ఈ లోకంలో గొర్రెల ద్వారా చూపించారు. మరే జీవులు అలాంటివి మనకు కనబడవు. ఒక లైన్గా నడిచి వెళ్ళాలంటే ఎవరిని గురించి మాట్లాడుకుంటాం? చీమలను గురించి మాట్లాడుకుంటాం. ఎందుకు మాట్లాడుకుంటాం? అవి క్రమము కలిగి నడుస్తూ ఉంటాయి, తప్పిపోవటానికి ఇష్టపడవు. అలాగే గొర్రెలను గురించి ఎందుకు మాట్లాడుకుంటామంటే అవి సాధువైన ఏక మార్గములో ఏ మార్గాన్ని ఎన్నుకున్నాయో దానినే వెంబడించేవి. ప్రాణము పోతున్నా దాటిపోవండి. హల్లెలూయా. మీరు గమనించారో లేదో, ఒకనొక సమయంలో ఒక కాపరి రైలు బ్రిడ్జ్ దాటుతూ వెళ్ళిపోయాడట. ఆయన వెళ్ళగానే రైలు వచ్చేసింది. ఆ గొర్రెలు మాత్రం ఒకదాని ఒకటి రైలు వైపు వెళ్ళి అది తొక్కేస్తూ ఉన్నా, చనిపోతున్నా వెళ్ళడం మానలేదటండి. ఆ ట్రైన్ వెళ్ళేసరికి చాలా గొర్రెలు చనిపోయాట. ఆ కాపరి ఎంతో ఏడ్చాడు. అంతటి నిబద్ధత కలిగినటువంటి గొర్రెలు. అర్థం కాక చాలామంది ఆ బాహ్య నామాన్ని లేదంటే అలంకారప్రాయమైనటువంటి ఆ విషయాన్ని పట్టుకుంటారే తప్ప అందులో ఉన్న అర్థాన్ని పట్టుకోరు. ఇక్కడ గొర్రెలను చూపిస్తూ వారికి ఒక ఉన్నతమైన విలువను ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ సింహాసనాసీనుడైనటువంటి ఆ యొక్క రాజు వీటిని చూసి అంటున్నాడట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా. హల్లెలూయా. ఈరోజు మాటదే, ఆశీర్వదింపబడిన వారు. ఎవరి చేత ఆశీర్వదింపబడిన వారండి? తండ్రి చేత. ఈరోజు ఒక ఖచ్చితమైన విషయాన్ని నేను చెప్తాను. ఆశీర్వదింపబడడం అంటే ఈ లోకంలో డబ్బు కలిగి, పెద్ద ఉద్యోగం కలిగి, కార్ల మీద తిరుగుతూ, మంచి బట్టలు వేసుకొని, బాగా సెంట్లు కొట్టుకొని తిరగటం ఆశీర్వాదం కాదండి. ఇది ఆశీర్వాదం అనుకుంటే ఈ ఆశీర్వాదం ఈ లోకంలో మనకన్నా ఎక్కువగా కనబడుతుంది. హల్లెలూయా. అవునా కదా? చాలాసార్లు కొంతమందిని మనం చూస్తే వ్యసన పడుతూ ఉంటాం. వీళ్ళింత గొప్పగా ఉన్నారు, వీళ్ళింత గొప్పగా ఆశీర్వదించబడుతున్నారని మనం ఎంతో మందిని గురించి మాట్లాడుతూ ఉంటాం. ఈ లోకంలో ఆశీర్వాదం కానే కాదు దేవుని సన్నిధిలో. ఈ లోకపు ఆశీర్వాదాన్ని చూసి ఒకవేళ నువ్వు నేను మన హృదయాలను దేవుని వైపు నుంచి తప్పించే అనుభవాన్ని కలిగి ఉంటే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఈ లోకంలో కనబడేవన్నీ ఈ రోజు కనబడి రేపు మాయమైపోయేవే. దయచేసి అందరూ ఇటువైపు చూద్దాం. బైబిల్ వాక్యం ఏం చదవట్లేదు కనుక యవనస్తులు కూడా ఇటువైపు చూడాలి. ఏ విషయంలో ఆశీర్వాదం అని మనం అనుకుంటున్నామో అది మేకలు ఎన్నుకునే ఆశీర్వాదం. అవసరం లేని వాటి కోసం ఎక్కుతూ ఉంటాయి, అవసరం లేని వాటికి ప్రాకులాడుతూ ఉంటాయి. కనుకనే అవి తృణీకరించబడ్డాయి, ఎడమవైపు నెట్టబడ్డాయి. గొర్రెలు దేనికోసమైతే ఎదురు చూస్తున్నాయో అది దేవుని చేత ఇవ్వబడింది. వారికి ఆశీర్వదింపబడిన వారు అని పేరు పెట్టబడినారు. ఆశీర్వాదం గురించి కొద్ది నిమిషాలు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఏది ఈ భూమి మీద సరి అయిన ఆశీర్వాదం?
ఏది ఎన్నిక కలిగినటువంటి ఆశీర్వాదం? ఒకసారి ఆ మాటలను మనం ధ్యానించుకోవటానికి ఆదికాండం దగ్గరికి వద్దాం. ఆదికాండం 24వ అధ్యాయం. మొదటి వచనాన్ని చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఆమేన్, హల్లెలూయా. ఏ విషయంలో ఆశీర్వదించండి? అన్ని విషయాలు అన్న మాటలో ఈ లోకపు ఆశీర్వాదం ఉండదండి. అన్ని విషయాలలో అన్న మాటలో ఈ లోకపు ఆశీర్వాదం ఉండదు. ఈ లోకపు ఆశీర్వాదాన్ని చూసేది ఆశీర్వాదం అని నువ్వు అనుకుంటూ ఉంటే జ్ఞాపకం చేసుకో, అది ఒక రోజు నీ నుంచి తీసివేయబడుతుంది. నీ నుంచి తీసివేయబడక నిన్ను కూడా ఆశీర్వదింపబడిన వారలారా రండి, ఇదిగో మీ తండ్రి మీ కొరకు సిద్ధపరిచినది మీరు పొందుకోండి అని పిలువబడేది ఆశీర్వాదం. అది అబ్రహాముకు ఇవ్వబడింది. హల్లెలూయా. అబ్రహాముకు మాత్రమే ఇవ్వబడిందండి అది. అబ్రహాముకు ముందు చాలా మంది ఉన్నారు, వారెవరు దాన్ని పొందుకోలేకపోయారు. అబ్రహాముకు మాత్రమే అది ఇవ్వబడటానికి కారణం ఏంటో తెలుసా? ఆదికాండం 22వ అధ్యాయము 18వ మాటను చదవడానికి ప్రయత్నించుదాం. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెనని. ఆమేన్, హల్లెలూయా. ఇది ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం అబ్రహాముకు మాత్రమే ఇవ్వబడిందని చెప్పాను? ఒకసారి అర్థమైందా మీకు? నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానం వల్ల ఆశీర్వదింపబడును. హల్లెలూయా. ఎందుకు ఆశీర్వదింపబడును అన్నాడంటే ఆల్రెడీ అబ్రహాము దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఎలా అట? అన్ని విషయాలలో. ఈరోజు అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడిన వారు ఎవరైనా ఉన్నారంటే ఒక్క క్రైస్తవుడు మాత్రమే. హల్లెలూయా. ఇది నేను ధైర్యంగా చెప్పగలను. ఈ లోకాన్ని చూసి వ్యసన పడకండి, అది కేవలము మిథ్య, నిన్ను మోసగించేది. నీ నుంచి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన రాజ్యాన్ని దొంగిలించేది. మేకల రాజ్యం అది. ఈరోజు ఈ విషయం ఎరుగక వాటి కొరకు మనం వెంపర్లాడుతూ ఉంటాం, పాటుపడుతూ ఉంటాం. రే దేవుని బిడ్డలారా, మీరు దేని కొరకు కష్టపడాలో, దేని కొరకు ఎదురు చూడాలో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. మనలను చూసినటువంటి వారు వీరు ఆశీర్వదించబడినటువంటి వారు అని చెప్పగలిగేటట్లుగా నువ్వు దీవించబడటం దేవునికి ఇష్టం. ఏదో ఒక రంగంలో ఆశీర్వదించబడడం కాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉన్నారండి, చక్కగా చదువుకున్నారండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉన్నారండి, ఫారెన్ వెళ్ళి బాగా సంపాదిస్తున్నారండి. వీళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు ఉన్నారండి, మంచి ఆస్తిని ఇవేమీ శాశ్వతమైనవి కానే కాదు. శాశ్వతమైనది ఒక్కటే, దేవుడు నిన్ను ఆశీర్వదించే అన్ని విషయాలకు ఆశీర్వాదకరమైన విషయమే. ఆ ఆశీర్వాదకరమైన అనుభవాన్ని అబ్రహాము పొందుకున్నాడు. అబ్రహాముని గురించి మనకు తెలియని విషయం ఏం లేదు. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. ఆయన 75 సంవత్సరాల వయసు కలిగినప్పుడు అబ్రహాముని దేవుడు పిలిచాడట. అబ్రహామును దేవుడు పిలిచేటప్పుడు అబ్రహాము దగ్గర ఏముంది అంటే ఈ లోక సంబంధమైన ఆస్తిపాస్తులు ఉన్నాయి, మంది మార్బలం ఉంది, కానీ ఏమి లేదో తెలుసా? సంతానము లేదు. అది ఆశీర్వాదమా? ఒక ఆయనకి కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈరోజు ఈ నెలలో డ్రైవ్ చేసిన కారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఈ నెలలో ఉండదు. నేను ఎరుగుదును ఒక ఆయన్ని. బ్రదరు ఎప్పుడు మార్చారంటే అమ్మేశాను బ్రదరు. ఎన్ని రోజులు వాడతాం బ్రదర్? అది ఎప్పుడు వైట్ షర్ట్ మంచిగా వేస్తుంటావు ఎక్కడదని అడిగితే 4 రోజులు వాడితే షర్ట్ పడేసి కొత్త షర్ట్ కొనుక్కుంటా. షర్ట్ ఖరీదు 5,000 4,000 ఇలా చెప్తుంటే నేను అనుకునేవాడిని, ఇది ఆశీర్వాదమా? గమనించండి, ఈ లోకపు ఆశీర్వాదం మనిషి కష్టపడితే సంపాదించుకోగలుగుతాడు,
కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం దేవుడు తప్ప ఇంకెవరు ఇవ్వలేరు. హల్లెలూయా. అది ఆశీర్వాదం అండి. దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది, మనుషుల వలన కానిది అది నిజమైన ఆశీర్వాదం. అబ్రహాముకి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి. 12వ అధ్యాయము 3వ వచనం. ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట. మరొక మాట 18వ అధ్యాయం 18వ వచనం కూడా చదువుకుందాం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. హల్లెలూయా. ఇది అబ్రహాముకి ఇవ్వబడినటువంటి వాగ్దానము. పిల్లలు లేని వయసులో, పిల్లలు పుడతారో పుట్టరో తెలియని సమయంలో అబ్రహాముని పిలిచి చెప్తున్నాడు, అబ్రహాము నిన్ను బలము గల జనముగా చేస్తాను. హల్లెలూయా. ఆ మాటకు అబ్రహాము నమ్మాడండి. దేవుని వాక్యం చెప్తుంది, అబ్రహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎందుకు ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని ఉన్నతమైన ఆశీర్వాదము మన జీవితాల్లో మానవుల వలన మన వలన కలిగేది కాదు, మన పితరులు ఇచ్చేది కాదు. ఒక దగ్గర రాయబడి ఉంటుంది, మనకట మన పితరులు ఆస్తినిస్తారు, సంపదనిస్తారు, కానీ బిడ్డలు అనబడేవారు యెహోవా వలన మాత్రమే కలుగుతారు. విస్తారమైన జనముగా నేను చేస్తానని ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటకు అబ్రహాము స్టిక్ అయి దేవుని వెంబడించడం మొదలుపెట్టాడు. అది ఆశీర్వాదం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశీర్వాదం యొక్క విలువ ఎరుగక మనం ఈ లోకంలో కనబడేవన్నీ ఆశీర్వాదాలని పరిగెడుతూ ఉంటాం. ఆశీర్వదింపబడినటువంటి వారి యొక్క అనుభవాలు ఎలా ఉంటాయో తెలుసా? ఒకసారి ఆదికాండం 24వ అధ్యాయం మనం చూడగలిగినట్లయితే అక్కడ 31వ వచనంలో ఇలా రాబడి ఉంటది, లాబాను యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలువనేలా. ఆమేన్. హల్లెలూయా. ఇది అబ్రహాము యొక్క సేవకుడు ఇస్సాకుకి భార్య కావాలని తన ఊరికి వెళ్ళి తీసుకురమ్మని అబ్రహాము అవసాన కాలంలో వృద్ధాప్యంలో ఎలియాజరుకి అప్పగిస్తే ఎలియాజరు అక్కడికి వెళ్ళాడు. తన కుటుంబాన్ని కనుక్కొని తన యజమానుని గురించి చెప్పినప్పుడు ఆ యజమానుని యొక్క ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని విన్నటువంటి లాబాను ఏమని పలుకుతున్నాడో తెలుసా? ఆ యొక్క ఎలియాజరుతో, యెహోవా వలన ఆశీర్వదింపబడినవాడా, లోపలికి రమ్ము, నీవు బయట. ఎంత గొప్ప ఆశీర్వాదం ఒకసారి ఆలోచన చేయండి. నిజమైన ఆశీర్వాదం నిన్ను గొప్ప విలువతో నింపుతుంది. అది నిజమైన ఆశీర్వాదం. ఈ లోకంలో ఆశీర్వాదం నిన్ను చూసిన వాడు ద్వేషించుకునేటట్లు చేస్తుందండి. ధనవంతుల్ని అందరూ మెచ్చుకోలేరు. బైబిల్ గ్రంథంలో ఒక ధనవంతుడి కనబడతాడు. ఆయన ఎలాంటి బట్టలు వేసుకునేవాడు తెలుసా? ఊదా రంగు బట్టలు వేసుకుంటాడు. ఆయన్ని చూసినటువంటి వారంతా ధనవంతుడు, ధనము కలిగిన వాడు, పరపతి కలిగిన వాడు కనుక విలువిచ్చారే తప్ప ఆయనకు నిజముగా విలువైతే లేదు. ఆ ఉపమానంలో యేసుక్రీస్తు వారు చెప్తారు కదా, ఆయన చనిపోయాడు, ఆయన ఇంటి ముందే ఉన్నటువంటి లాజరు అనే ఒక బీదవాడు తన ఒంటి నిండా కురుపులతో, తన గోక్కోటానికి గోర్లు కూడా లేనటువంటి దీనస్థితిలో చిల్లపింకుతూ తన యొక్క ఒంటిని గోక్కునే దయగలిగినటువంటి జీవితం. ఆ ధనవంతుని బల్ల మీద నుంచి ఏమైనా పడిపోతే కుక్కలు తినేది, ఈయన కూడా తిని బ్రతికినటువంటి ఒక దీన జీవితం కలిగినటువంటి వ్యక్తి. ఇద్దరు ఒకరోజు చనిపోతారు. ఇదే మన విలువను తెలియచేసే మాట అండి. ఈ భూమి మీద ఎవరు శాశ్వతమైన వారు
కాదు, ఈ భూమి మీద శాశ్వతమైనదంటూ ఏమీ లేదు. ఏదైనా శాశ్వతమైనది అదే. నువ్వెక్కడి నుంచి వచ్చావో అదే. దానికోసం ఈ భూమి మీద మన ప్రయాస. దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో మనం ఏం చేయాలంటే ఈ భూమి మీద ఆస్తి సంపాదించుకోవడం కాదు. ఈ ఆస్తిని సంపాదించడం కోసం మన జీవితం అంతా దేవునికి దూరంగా నడిపించుకోవడం కాదు. దేవునికి సమీపస్తులుగా జీవిస్తూ సంపాదించుకో. దేవుడు నీకు ఇవ్వాల్సినంత ఇవ్వగలడు. దేవునికి అసాధ్యమైనది లేనే లేదు. అబ్రహాము పేదవాడా? ఆ రోజు మెలికి సెదక్కు అనే యాజకునికి తన దశమ భాగం ఇచ్చేటంత గొప్పవాడు. అబ్రహాము అంత గొప్పగా దీవించబడ్డాడు. దేవుడు నీకు ఇవ్వగలడు. శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చేటటువంటి వాడు. చాలాసార్లు ఈ లోకంలో దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలకు దూరం అయిపోయి లోకంలో ఏదో సంపాదించాలి, మన పిల్లల కోసం, మన పిల్లల కోసం. ఈ మధ్యకాలంలో ఒక ఆయన మా ఇంటికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు అమ్మ నేను కూర్చొని మామూలుగా అడిగాము, ఎందుకు నాయన అంత సంపాదన ఏం చేసుకుంటావు, నీ జీవితకాలం సరిపోద్ది కదంటే, నా కొరకేటండి, మా పిల్లడు వాళ్ళ పిల్లల కోసం అంట. ఎవడు చూడొచ్చాడు? ఒకనొక ధనవంతుడు తన పంట బాగా పండితే గిడ్డంగులన్నీ విరగొట్టి పెద్ద పెద్ద గాదులు కట్టి అందులో వచ్చిన ధాన్యం అంతా దాచి వాటికి ఎదురుగా కూర్చొని ఆయన చెప్తున్నాడట, నా ప్రాణమా, ఇంత గొప్ప ఆస్తి వచ్చింది, నీకేం కావాలి చెప్పు. ఓ అన్నాడట. దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? ఈ రాత్రే నీ ప్రాణాన్ని, మామూలుగా మన లోకోక్తి ఒకటి ఉంది, మంచి కంపు నోరు వాడు సంపాదిస్తే మంచి నోరు తింటాడట. ఎప్పుడైనా ఈ మాట విన్నారా? నేను వినేవాడిని. సంపాదించేవాడు ఆడు తిండు, అన్నీ వదిలేసి దాచుకుంటాడు. ఆ తర్వాత వచ్చేవాడు మొత్తం అన్నీ లేపేస్తూ ఉంటాడు. ఈరోజు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఇవేవి శాశ్వతమైనవి కావు. శాశ్వతమైనది ఒక్కటే, అది దేవుని సన్నిధిలో ఆశీర్వాదం. ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. వీరిద్దరూ ఎక్కడికి వెళ్ళారంటే, ఈయన శాశ్వతమైన ఆశీర్వాదానికి వెళ్ళాడు, ఆయన శాశ్వతమైన నరకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇది నీకు కావాలి ఈరోజు. అబ్రహాము ప్రధాన పనివాడు లాబాను ఇంటికి వెళ్ళాడు. అయ్యా, నా యజమానునికి ఒకే ఒక్క కొడుకున్నాడు అని చెబుతూ ఆయన 35వ వచనంలో అంటాడు చూడండి, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసి జనములను, ఒంటెలను, గాడిదలయు దయచేసెను. హల్లెలూయా. దేవుడు ఇవన్నీ ఇవ్వగలడు కదా, అది దేవుని ఆశీర్వాదం. ఆయన చెప్తున్నాడు కదా, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను. హల్లెలూయా. ఈ లోకపు ఆశీర్వాదం కాదండి, అది శాశ్వతమైన ఆశీర్వాదం. ఎలియాజరు తన యజమానుని గురించి చెప్తున్నాడు, అలాంటి నా యజమానునికి ఒకే ఒక్క కొడుకు, ఆ కొడుకు కోసం ఒక భార్య కావాలి, అందుకే వచ్చాను నీ ఇంటికి అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు బయట ఉండడం దేనికి, లోపలికి రా. హల్లెలూయా. నువ్వు నిజమైన ఆశీర్వాదాన్ని నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో శత్రువులు సహితము నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తారు. లాబాను అబ్రహాముకి విరోధి అయినప్పటికీ దేవుడు ఆశీర్వదించిన బిడ్డలను ఆహ్వానించే మనస్సు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఈ మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము ఏ ఆశీర్వాదం కోసం ప్రయాసపడాలి, ఆ ఆశీర్వాదం పొందటం కోసం మనం ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం కోసమే. ఒకసారి నిర్గమకాండం 20వ అధ్యాయం 11వ మాటను చదువుకుందాం. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. ఆశీర్వదింపబడిన దినాన్ని మనం అనుభవించకపోతే ఆశీర్వాదం కానే కాదు. దేవుని వాక్యం చెప్తుంది కదా, 6 దినములు యెహోవా ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించెను.
7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచెను. మనం ఆశీర్వాదం పొందాలంటే ఆ విశ్రాంతి దినాన్ని మనం అనుభవించకపోతే దాన్ని మనం పొందడం కష్టమండి. చాలాసార్లు మన జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన అనుభవాలను బట్టి వాటిని పోగొట్టుకుంటూ ఉంటాం. దయచేసి మరొకసారి నేను ప్రేమతో మీకు చెప్పే మాట ఒకటే, ఆదివారం ఆరాధనకు ఏదో ఒక స్థలానికి వెళ్ళండి. ఒకవేళ నీ తల్లి సంఘానికి నువ్వు సమీపంలో లేవా, ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఆరాధన జరుగుతుందేమో చూడండి, అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలాసార్లు మనం గమనిస్తాం, పండగ సీజన్లో కొంతమంది వలస వస్తుంటారు. ఆయా బంధువుల దగ్గరికి వచ్చినప్పుడు ఆదివారం చర్చిలో తెలియని వారు చాలామంది కనబడుతుంటారు. వారిని అడిగితే చెప్తుంటారు, అయ్యా మేము పండక్కి మా బంధువుల ఇంటికి వచ్చాం, ఆదివారం ఆరాధన పోగొట్టుకోలేం కదా, అందుకనే ఇక్కడ పాటలు వినబడుతుంటే వచ్చామంటూ ఉంటారు. ఆ మాట విన్నప్పుడు అనిపిస్తుంది, ఎంత సమర్పణ. వచ్చింది వెకేషన్స్కి, ఆనందించడానికి, సంతోషంగా గడపడానికి. కానీ ఆ సంతోషము కన్నా ఈ 3 గంటలు దేవునిలో గలిపే ఆ ఆనందం చాలా గొప్పది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, ఒక్క దినము గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. ఆ శ్రేష్టమైన అనుభవాన్ని మనం పోగొట్టుకోకూడదు అన్నది ఒక ప్రత్యేకమైన విధి విధానముగా మన జీవితంలో అవలంబించాలని నేను ప్రేమతో మీకు తెలియచేస్తున్నాను. మరొక మాట మనం చూసినట్లయితే 32వ నిర్గమాకాండం 32వ అధ్యాయము 29వ వచనంలో, ఎలయనగా మోషే వారిని చూచి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించున్నట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడి గాని తన సహోదరుని మీద పడి గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి. హల్లెలూయా. ఈ మాటను చదివినప్పుడు చాలా వివాదాస్పదమైన అనుభవం మీకు కలిగి ఉండొచ్చు. ఈ మాట ఏ సందర్భంలో ఒక్క నిమిషంలో నేను వర్ణించడానికి ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలిసినటువంటి సందర్భమే. మోషే సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు తీసుకోవటానికి ఆగిపోయాడు 40 రోజులు. 40 రోజులు ఆగిన తర్వాత ఆయన తిరిగి క్రిందకు వచ్చేసరికి క్రింద చాలా ప్రతికూలమైన అనుభవం కనబడుతుంది. ఏం చేయాలో తోచనటువంటి సమయంలో దేవుడు తనకిచ్చినటువంటి ఆలోచన, నా వైపు ఉన్నటువంటి వారు, దేవుడు నిజమైన దేవుడు అని నమ్మిన వారు నా వైపు రండి అన్నప్పుడు కేవలము లేవీయులు మాత్రమే వినగలుగుతారు. అందరూ లేవీయులు మాత్రమే వేరుపరచబడ్డారు. ఇలా వేరుపరచబడినటువంటి లేవీయులతో ఒక మాట చెప్తున్నాడు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ విషయం మనందరికీ చాలా అవసరమైందే. దేవుని సన్నిధిలో, దేవుని రక్షణ ఆనందములో, పరలోక రాజ్యపు పిలుపులో నేను నీతోనూ నువ్వు నాతోనూ అన్న మాట ఉండనే ఉండదు. హల్లెలూయా. ఎంతమంది ఒకవేళ ఎవరైనా అనుకుంటున్నారేమో, నేను నాతో పాటు నా ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు, నా భార్యను తీసుకుని వెళ్ళిపోవచ్చు, మా అమ్మ నాన్న లేకుండా నేను ఉండలేను, వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారేమో. అక్కడ ఈ బంధుమిత్రు వర్గాలకి స్థలము ఉండదు. నీ రక్షణ నీదే. నీ రక్షణను పోగొట్టేవారు ఎవరైనా సరే, నువ్వు వారిని తృణీకరించకపోతే నీ జీవితంలో బహుభయంకరమైన శిక్షను అనుభవిస్తావు. ఈ 32వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇక్కడ ఎవరైతే వేరుపరచబడి నా అన్న నా తమ్ముడు అని అనుకోకుండా వారిని చంపాడో వారినే లేవీలుగా ఎన్నిక చేసుకున్నాడు, వారినే చివరి వరకు సేవకులుగా పిలుచుకున్నాడు. ఇశ్రాయేలీయులు 12 గోత్రాల మీద వారికి అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఎస్, దేవుని ఆజ్ఞను నువ్వు మొదట అనుసరించగలిగితే నీ జీవితంలో అన్నిటి మీద నీకు అధికారాన్ని ఇస్తాడు ఆయన. చివరికి నీ మీద ఏలుబడి చేసే వారి మీద కూడా నీకు అధికారం ఇవ్వగలిగే సామర్థ్యము కలిగినటువంటి వాడు ఈరోజు నీ కొరకు సిలువలో మరణించిన నా యేసయ్య అని నేను ఖచ్చితంగా మీకు చెప్పగలను. ఒక్కసారి యెషయా గ్రంథం దగ్గరకు వచ్చినట్లయితే భక్తుడైనటువంటి యెషయా మాట్లాడిన ఒక మాటను మీకు చివరిగా నేను జ్ఞాపకం చేసి ఈ యొక్క మాటలను ముగిస్తాను. 61వ అధ్యాయము 9వ వచనం, జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను
వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆశీర్వదించిన జనమని. ఆమేన్, హల్లెలూయా. ఇది దేవుడిచ్చే ఆశీర్వాదం. ఎలా ఉంటారట? జనములలో వారి సంతానము తెలియబడుతుంది. ఎక్కడున్నా చాలాసార్లు అంటూ ఉంటాం, మాకు ఒక నానుడి, కార్ షెడ్ దిగి అక్కడ ఆటోలు ఉంటాయి కదా, అక్కడ లీలమ్మ గారి ఇల్లు అంటే తీసుకొచ్చి మిమ్మల్ని దించేస్తారండి అని చెప్తుంటాం. మాకు తెలిసిన వాళ్ళని ఎవరైనా. ఆ సమయంలో అంత చక్కటి పేరు కలిగినటువంటి వారిగా మేము ముందుకు వెళ్ళగలిగాం. సోషల్ సర్వీస్ విషయంలోనే కానివ్వండి, చాలా కార్యక్రమాలలో అమ్మ ప్రోత్సాహకరంగా ఉండేవారు. ఇక్కడ ఉన్నటువంటి స్లమ్కి చాలా సహకారిగా ఉండేవారు. ఆమె చక్కగా తిరగలిగిన సమయంలో కాబట్టి మేము అడ్రస్ అలా చెప్పగలిగేవారు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని నిజమైన ఆశీర్వాదం నీలో ఉంటే నిన్ను చూసినటువంటి వారు ఎలా అంటారట? జనములలో వారి సంతానము తెలియబడే రీతిగా ఉంటుంది. రికగ్నైజేషన్ ఉంటుంది నీ జీవితంలో. నువ్వు సపరేట్ చేయబడతావు. ప్రత్యేకింపబడిన వారు వీళ్ళు వాళ్ళండి, వాళ్ళ గురించి చెప్పలేము, అంత గొప్ప మా కుటుంబం అని చెప్పేటటువంటి ఉన్నతమైన స్థాయిని దేవుడు నీ కొరకు ఏర్పాటు చేస్తాడు. అంతేకాదు, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. హల్లెలూయా. ఎవరైనా మంచిగా ఏదైనా చేశారు అంటే అది ఆ కుటుంబం నుంచి వచ్చిన వారేనండి అని చెప్పగలిగే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అలాంటిది ఆశీర్వాదం అంటే. అంతేగాని ఈ లోకంలో ఏదో ఈ లోకస్తులు మనల్ని పొగిడేటటువంటిది ఆశీర్వాదం కాదండి. ఇది శాశ్వతమైన ఆశీర్వాదం. చెప్తున్నాడు, ప్రసిద్ధి నొందిన వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచు వారందరూ ఒప్పుకుంటారు. హల్లెలూయా. నిన్ను నన్ను చూసినప్పుడు మనల్ని యెహోవా ఆశీర్వదించిన కుటుంబం అని చెప్పగలిగే అనుభవాన్ని మనం కలిగి ఉంటున్నామా? యెహోవా ఆశీర్వదించిన కుటుంబము ఆదివారం దేవుని సన్నిధిలో కనబడుతుంది. యెహోవా ఆశీర్వదించిన కుటుంబము ఉదయం సాయంత్రం వాళ్ళ ఇంట్లో ఆయన యొక్క స్తుతిగానాలు వినబడుతూ ఉంటాయి. యెహోవా ఆశీర్వదించిన కుటుంబము దేవునికి వ్యతిరేకమైన అనుభవాల మధ్య కనబడదు. ఇది యెహోవా ఆశీర్వదించిన కుటుంబం. ఆయన నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్ళదు. చివరికి సొంత వారిని కూడా దాటుకుంటూ వెళ్తాది అన్నటువంటి వాక్యము మనకు కనబడుతుంది. ఎప్పుడైతే ఈ త్యాగాన్ని, ఈ అనుభవాన్ని దేవుని కోసం మనం కలిగి ఉంటామో ఆ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించకుండా ఉండడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా. అబ్రహాము ఎవరినైనా కొలిపేయడండి? తనకు ఆటంకముగా ఆత్మీయ స్థితికి ఇబ్బందిగా ఉన్నాడు కనుక లోతును నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోమన్నాడు. అంతేగాని లోతును విడిచిపెట్టేలేదు. గమనించారా మీరు? ఒకనొక రోజు లోతుకు శ్రమ వచ్చినప్పుడు ఆయన కొరకు తన ఇంట అలవరచబడినటువంటి సేవకులను తీసుకుని వెళ్ళి యుద్ధం చేసి ఆ రాజులను ఓడించి తిరిగి లోతువన్నీ సంపాదించి తీసుకొని వచ్చాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానో తెలుసా? వదిలేయడం అంటే విరోధం పెట్టుకోవడం కాదు. దేవుని యొక్క సన్నిధికి నువ్వు విరోధిగా కాకుండా దేవుని యొక్క కృప నీ మీద ఉంటే నీ వారికి నువ్వేదైనా సంపాదించి పెట్టగలవు. కాబట్టి వారిని దాటిపోవటానికి ఏమాత్రం వెనుకాడకు. అలాంటి అనుభవాలు ఏ కుటుంబంలో అయితే కలిగి ఉంటారో ఆ కుటుంబము దేవుని చేత ఆశీర్వదింపబడినవారు. ఇశ్రాయేలీయులు ప్రజల్ని ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి రాజులు ఒకటే చెప్పేవారు, వీరు దేవుని చేత ఆశీర్వదింపబడిన జనాంగము. ఈరోజు అలాంటి జనాంగంగా మనల్ని ఉంచాలనే ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. వేరుపరచబడిన జనాంగము, ప్రత్యేకింపబడిన జనాంగము, రాజులైన యాజక సమూహము. ఇంత గొప్ప పేరు మన జీవితాల్లో కలగటానికి కారణం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు నిన్ను ఎన్నిక చేసుకోవడమే. హల్లెలూయా. క్రీస్తు చేత ఎన్నిక చేయబడిన నీవు క్రీస్తును కలిగిన అనుభవాలు పోగొట్టుకుంటూ ఉన్నావేమో. ఈరోజు నీతో నాతో ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దయచేసి వెనుకకు తిరగటానికి ప్రయత్నం చేద్దాం. పోగొట్టుకున్న వాటిని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే మనం ఆ అనుభవాలు కలిగి ముందుకు వెళ్ళగలుగుతామో అప్పుడు పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వటం మాత్రమే కాదు, మనలను అన్ని విషయాల్లో ఘనముగా దేవుడు ఉంచుతాడు. అలా ఉండాలని ఆశపడిన వారు గట్టిగా హల్లెలూయా చెప్తాం.
దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. దయచేసి లేచి నిలబడదాం. ఈరోజు